టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుపాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వణికించింది. తీవ్రస్థాయి ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు తీసుకొచ్చిన తుపాన్ వేలాది మంది జీవితాల్లో కన్నీరు నింపింది. చిన్నగా మొదలై తీవ్ర తుపానుగా మారిన మోంతా కోస్తా తీర ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం ఉదయం వరకు 17 జిల్లాల్లో ప్రజలు ఎప్పుడు ఏ ఉప్పెన ముంచుకొస్తుందోనని ఆందోళన చెందారు. మంగళవారం అర్ధరాత్రి నర్సాపురం సమీపంలో తీరం దాటిన తుపాన్ పోతూ పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. మోంతా తుఫాన్ ధాటికి 2 రోజుల పాటు ఏపీలోని కోస్తా తీరం చిగురుటాకులా వణికిపోయింది. తీవ్ర తుఫాన్ ప్రభావంపై గత 4 రోజులుగా వాతావరణ శాఖ ఇచ్చిన నివేదికలు ప్రజలను బెంబేలెత్తించాయి. తుఫాన్ ప్రభావం ఏపీలోని 17 జిల్లాల్లోని 338 మండలాల పరిధిలో 1368 గ్రామాల్లో ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. సుమారు 40 లక్షల మంది ప్రజలపై ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు 2200 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాకినాడ, కోనసీమ, అంతర్వేది, పి గన్నవరం, రాజోలు, ఉప్పాడ, నర్సాపురం, మచిలీపట్నం, రేవులపాలెం, బాపట్ల తీర ప్రాంతాల్లోని మత్స్యకారులను, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంగళవారం సాయంత్రానికి సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో రాత్రి 7 గంటల నుండి అర్ధరాత్రి 1 గంట వరకు పెనుగాలులు వీస్తాయని మంగళవారం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మంగళవారం రాత్రి కాకినాడ, కోనసీమ, నర్సాపురం, మచిలీపట్నం, విశాఖ తీర ప్రాంతాల్లో భీకర గాలులు వీచాయి. ఈ రాత్రి ఎలా గడుస్తుందని అంతా ఆందోళన చెందారు. మంగళవారం రాత్రి 7 గంటల 40 నిమిషాలకు మోంతా తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు తీరం దాటింది. ఈ సందర్భంగా ఈదురుగాలులు బలంగా వీచినప్పటికీ ముందుగా భయపడినంత నష్టం జరగలేదు. తీవ్ర తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని భావించి విశాఖపట్నం, గన్నవరం ఎయిర్పోర్ట్లలో విమానాలను మంగళవారం రద్దు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నడిచే 21 విమానాలు, విశాఖ విమానాశ్రయం నుంచి నడిచే 36 విమానాలు రద్దు చేశారు. విజయవాడ డివిజన్ నుండి 107 రైళ్లను, విశాఖ డివిజన్ నుండి 43 రైళ్లను రద్దు చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 6 గంటల వరకు 8 జిల్లాల్లో జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే మంగళవారం రాత్రి తుఫాన్ తీరం దాటే సమయంలో వీచిన గాలుల ప్రభావం 246 గ్రామాల మీద పడింది. భారీ గాలుల వలన కృష్ణా, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలోని 246 గ్రామాల్లో విద్యుత్ను తొలగించారు. కృష్ణా, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల ప్రజలు అవస్థల పాలయ్యారు. ప్రభుత్వం పూర్తిస్థాయి పునరావాస కేంద్రాలను తెరవకపోవడం, విద్యుత్ సదుపాయం లేకపోవడం, వసతి ఏర్పాట్లు లేకపోవడంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు కృష్ణా, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీగా చెట్లు నేలకొరిగాయి. మొత్తం మీద ఏపీలో 1700 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈ రోడ్ల పునరుద్ధరణకు 900 కోట్ల రూపాయలవుతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ విండ్ షేర్ కారణంగా మోంతా ప్రభావం తగ్గింది. మంగళవారం అర్ధరాత్రి నరసాపురం సమీపంలో మోంతా తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ తీరం దాటక ముందు వైఎస్ఆర్ జిల్లా, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. ఒంగోలు పట్టణంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మోంతా తీవ్ర తుఫాన్ తీరం దాటిన తరువాత పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గుంటూరు నగరంలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తీరం దాటేటప్పుడు భీకర ప్రభావం చూపిన తుఫాన్ క్రమక్రమంగా బుధవారం ఉదయానికి బలహీనపడింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల నుండి వర్షాలు కురిశాయి. గాలుల ప్రభావం తగ్గడంతో బుధవారం ఉదయం నుండి విజయవాడ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. బుధవారం సాయంత్రం నుండి కొద్దిగా ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించారు. బుధవారం కూడా ఏపీలోని తుఫాన్ ప్రభావిత అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. మంగళవారం అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటగానే బుధవారం ఉదయం నుండి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కోస్తా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.